అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగుండాలి. హాయిగా ఉన్నారా? అసలు మనం హాయి అనే మాట మర్చిపోయాం కదా! అసలు హాయి అన్న మాటలో ఎంతో మాధుర్యం ఉంటది. అంటే అందరూ హాయ్, తర్వాత వెనకాల బాయ్ అన్నట్టుంటది. ఆ హాయిలో హాయి ఉండదు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన హాయి ఉంటది. ఒక వ్యక్తి ఆరోగ్యంలో హాయిగా ఉంటారు. ఒకళ్ళు సంపాదనలో హాయిగా ఉంటారు. కొంతమంది రిలేషన్‌షిప్‌లో హాయిగా ఉంటారు. కొంతమంది చదువులో హాయిగా ఉంటారు. కొంతమంది ఉద్యోగాల్లో హాయిగా ఉంటారు. మనము హాయిగా ఉన్నప్పుడు, రిలాక్స్ అయిపోయినప్పుడు, హాయిగా ఉందన్నప్పుడంట 72,000 నాడులు ఒక్కసారి యాక్టివేట్ అయిపోతాయంట. సో, మనం ఎప్పుడు హాయిగా ఉండాలి మనం చేసే ప్రతి పనిలో. ఏంటో తెలుసా? హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, ఎంజాయ్‌గా ఉన్నాం. మన జీవితం 3 పువ్వులు, 6 కాయలు చాలా ఉంది అనుకునే కంటే, మనం చేసే పనిలో, మన వృత్తిలో మనం చాలా హాయిగా ఉన్నాం, మనం హ్యాపీగా ఉన్నాం అనుకుంటే చాలా బావుంటది. ఎందుకో తెలుసా? మనిషి సుఖపడుతున్నప్పుడు ఒకటి అనుకుంటా ఉంటాడు. అమ్మో! ఇప్పుడు సుఖపడుతున్నాను కానీ, ఇప్పుడు నవ్వేస్తున్నాను కానీ, తర్వాత ఏంటో అయిపోద్ది అన్న భయమున్న వాళ్ళుంటారు. తర్వాత రాబోయే పనిని అంటే చేయబోయే పనిని జ్ఞాపకం చేసుకుని బాధపడే వాళ్ళుంటారు. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా హాయిగా ఉండాలి. ఇప్పుడే హాయిగా ఉండాలి. అందరము ఎవరి వ్యక్తిత్వానికి తగ్గట్టు వాళ్ళు హాయిగా, హ్యాపీగా ఉండాలి. అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.